Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. సార్ ఇప్పుడు ఈ హైపర్ టెన్షన్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి సార్? మెయిన్గా ఈ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ రావడానికి అన్నోన్ రీజన్. సో మనకు మెడికల్ ఫీల్డ్లో మోస్ట్లీ 100 డిసీజెస్ తీసుకుంటే దాంట్లో 90% ఆఫ్ ది డిసీజెస్కి వీ డోంట్ నో అని చెప్తారు అన్నమాట. కాకపోతే మనం కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏజ్. మీకు ఏజ్ పెరిగే కొద్దీ యు ఆర్ అట్ మోర్ రిస్క్ ఆఫ్ గెట్టింగ్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. యంగ్గా ఉన్న వాళ్ళకంటే లేట్ ఏజ్లో ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ ఎక్కువగా వస్తుంది. జెనెటిక్ కాజెస్. సో మెయిన్గా మీ ఫాదర్ సైడో మదర్ సైడో లేకపోతే మీ సిబ్లింగ్స్కో ఎక్కువ ఉంటే యు ఆర్ జెనెటిక్లీ ప్రోన్ అనమాట. అంటే మీలో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మేల్స్ వర్సెస్ ఫీమేల్స్. ఈ డిసీజ్ అనేది ఎక్కువ మగవారిలో వస్తుంది. మీరు మగవారైతే యు ఆర్ అట్ మోర్ రిస్క్ ఆఫ్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ కంపేర్డ్ టు విమెన్. ఇంకొకటి వెయిట్ గెయిన్, ఒబేసిటీ. ఒబేసిటీ వాళ్ళలో ఏమవుతుందంటే ఆల్రెడీ వాళ్ళకు హార్ట్ అనేది కొంచెం వీక్గా ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ శరీరం పెరిగిపోతుందో ఆ శరీరంకంతా బ్లడ్ సప్లై చేయడానికి హార్ట్ ఎక్కువ ప్రెషర్తో కొట్టుకుంటుంది అనమాట. సో అందుకు ఈ ఒబేసిటీ అనేది కూడా వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్స్. కొంతమంది ఏంటంటే సాల్ట్ ఇంటేక్, చాలా ఉప్పు తీసుకుంటారు. ఎంత ఉప్పు అన్నా ఏని మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని తింటుంటారు అన్నమాట. సో అటువంటి వాళ్ళలో కూడా హై సాల్ట్ ఇంటేక్లో కూడా మనకు బ్లడ్ ప్రెషర్ వస్తుంది. ఇక్కడ జనాలు గమనించాల్సింది ఏంటంటే అందరిలో రాదు, కొంతమందిలో. సో ప్రతి ఒక్కరూ సాల్ట్ మానేయాల్సిన అవసరం లేదు. మీకు సాల్ట్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగితే మీరు మానేస్తే సరిపోతుంది. అందరికీ అది ప్రాబ్లం అనేది కాదనమాట. నెక్స్ట్ ఆల్కహాల్. ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ. ఎవరిలో అయితే ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉంటుందో వాళ్ళల్లో కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. స్మోకింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్స్. స్మోకర్స్లో ఎక్కువగా ఉంటుంది. లో సోషియో ఎకనామిక్ స్టేటస్ అంటామన్నమాట. అంటే డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది అనమాట లైఫ్లో. చిన్న చిన్న వాటికి కూడా స్ట్రెస్ అవుతుంటారు. వాళ్ళల్లో కూడా ఎక్కువ వస్తుంటుంది. తర్వాత స్టిమ్యులెంట్ డ్రగ్స్ అంటారనమాట. కొకైన్ లేకపోతే ఏమన్నా గాంజా ఇవన్నీ తీసుకునే వాళ్ళల్లో కూడా ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే మీకు కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనము ఈ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్లో చూస్తుంటాం. ఓకే సార్. సో సార్ అసలు ఈ హైపర్ టెన్షన్ వచ్చినప్పుడు ఏమడుగుతున్నారు? ట్రీట్మెంట్. ఓకే. సో సార్ ఇప్పుడు ఈ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ వచ్చినప్పుడు అసలు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? అంటే అల్లోపతిలో కానీ లేదంటే హోమియోపతిలో కానీ. రైట్. సో ఫస్ట్ అలోపతి అంటే ఏంటంటే మనము కన్వెన్షనల్ ట్రీట్మెంట్ గురించి చెప్పుకుందాం. కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే సో మీకు బీపీ ఉందని తెలిసింది అనుకోండి, మీ ఇంటి పక్కన ఉన్న డాక్టర్ దగ్గరకో లేకపోతే ఒక స్పెషలిస్ట్ దగ్గరకో లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడాన్ని కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం. దీన్ని అలోపతిక్ ట్రీట్మెంట్ అంటారు, లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు, లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్ అని కామన్గా చెప్తుంటారంట. ఇదంతా ఒకటే. సో దీంట్లో ఏంటి ప్రాబ్లమ్స్ అంటే వీళ్ళకి చాలా డిఫరెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఫ్లూయిడ్ వాల్యూమ్ ఎక్కింది, సో మీ ఫ్లూయిడ్ని తీసేస్తారు. లేకపోతే బీటా బ్లాకర్స్ అంటారు, లేకపోతే యాంజియోటెన్షన్ ఇన్హిబిటర్స్ అంటారు, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అంటారు, ఆల్ఫా బ్లాకర్స్ అంటారు. సో డిఫరెంట్ మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. సో దీంట్లో అంతా ప్రాబ్లం ఏంటి అంటే ఇది సిమ్టమ్ని తగ్గిస్తాయి తప్పితే డిసీజ్ని క్యూర్ చేయడం. సో బ్లడ్ ప్రెషర్ పెరగడం అనేది మీ ఫైనల్ సిమ్టమ్. ఓకే. అసలు ఎందుకు పెరిగింది అనేది మెయిన్ కాజ్. ఆ కాజ్ని ట్రీట్ చేయకుండా వీళ్ళు బ్లడ్ ప్రెషర్ పెరిగిందా, హార్ట్ని స్లో చేయి, హార్ట్ ప్రెషర్ తగ్గించు, అంతే. దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈ మెడిసిన్స్ వల్ల కూడా డిపెండెన్సీ రావడము, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం మనం రెగ్యులర్గా చూస్తుంటాం. సో ఇదంతా ట్రీట్మెంట్ మంచిది కాదనమాట. నెక్స్ట్ హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చేటప్పుడు ఎక్సలెంట్ మెడిసిన్ ఉంటుంది. సో అది జెనెటిక్ రీజన్ ఉన్నా లేకపోతే మీ అలవాట్ల వల్ల వచ్చిన ఈ రెండిటి కాంబినేషన్ వల్ల. సో ఒక మనిషి ఫామ్ అయ్యాడంటే రెండే, ఒకటి మీ జీన్స్ నుంచి కొద్దిగా వస్తుంది, మీ అలవాటు నుంచి కొద్దిగా వస్తుంది. సో ఈ జీన్స్ నుంచి వచ్చింది, మీ అలవాటు నుంచి వచ్చిన సిమ్టమ్స్ని తీసుకొని హోమియోపతిలో మనం ఇండివిజువలిస్టిక్ మెడిసిన్ ఇస్తాం, కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తాం. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తే ఏమవుతుందంటే అసలు రూట్ కాజ్ నుంచి డిసీజ్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ ఓన్లీ సిమ్టమ్స్నే ట్రీట్ చేయం మనం. అలోపతిలో ఏంటి, హార్ట్ బీట్ పెరిగింది, ప్రెషర్ పెరిగింది, ఆ హార్ట్ని స్లో చేయి. ఆ హార్ట్ పెరగడానికి రీజన్ ఏంటి అనేది జెనెటిక్ ఆర్ అక్వైర్డ్. ఆ రీజన్ బేస్ చేసుకొని మనం హోమియోపతి మెడిసిన్ ఇచ్చినప్పుడు వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతుంది. ఒక్కొక్కసారి ఎర్లీ స్టేజ్లో కంప్లీట్గా క్యూర్ అవుతుంది. కంప్లీట్గా క్యూర్ అయ్యి మళ్ళీ రాకుండా ఉంటుంది. అడ్వాన్స్డ్ స్టేజెస్లో మీరు చాలా రోజుల నుంచి ఆ మెడిసిన్ వాడుతున్నారు, బీపీని పట్టించుకోలేదు, అప్పుడు ఏంటంటే
కంప్లీట్గా క్యూర్ చేయలేకపోతే మనము పాలియేటివ్ ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట. ఈ పాలియేటివ్ ట్రీట్మెంట్ తీసుకున్నా అంటే కంప్లీట్గా క్యూర్ చేయలేము, కాకపోతే బీపీని కంట్రోల్లో పెట్టచ్చు. మీరు ట్రీట్మెంట్ తీసుకున్నా, క్యూర్ కోసం ట్రీట్మెంట్ తీసుకున్నా, ప్రివెన్షన్ కోసం ట్రీట్మెంట్ తీసుకున్నా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, హోమియోపతిలో సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మెయిన్గా ఇదేంటంటే దీర్ఘకాలిక రోగం, క్రానిక్ డిసీజ్లో మీరు ఈ అలోపతిక్ మెడిసిన్స్ తీసుకుంటే చాలా రోజులు వాడాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఆ మెడిసిన్స్ చాలా రోజులు వాడతారో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సోరియాసిస్ ట్రిగ్గర్ కావడము, షుగర్లు రావడము, దానివల్ల లేని సైడ్ ఎఫెక్ట్ అంటూ లేదు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ లేకుండా మనం ఎయిదర్ ఎర్లీ స్టేజెస్లో క్యూర్ చేసుకోవడం, ప్రివెంట్ చేసుకోవడం చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ స్టేజెస్లో మళ్ళీ రాకుండా అడ్వాన్స్డ్ స్టేజెస్లో మనం ఏం చేయొచ్చు అంటే కంట్రోల్లో పెట్టుకోవచ్చు. చాలా రోజులు మెడిసిన్ వాడి కంట్రోల్లో పెట్టుకోవచ్చు. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మనము ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్తో పోల్చుకున్న హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది చాలా తక్కువ ఖర్చుతో ఈ డిసీజ్లో మనం ట్రీట్ చేసుకోవచ్చు. సో సార్, ఇప్పుడు ఈ హైపర్ టెన్షన్ అన్నది నెగ్లెక్ట్ చేస్తే, సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా, మందులంతా తీసుకోకుండా అలా వదిలేస్తే అప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది సార్? మెయిన్గా మనము కాంప్లికేషన్స్ చూసేది హార్ట్ కాంప్లికేషన్స్ చూస్తాం, బ్రెయిన్కి సంబంధించిన కాంప్లికేషన్స్ చూస్తాం, కిడ్నీస్కి సంబంధించిన కాంప్లికేషన్స్ మెయిన్గా చూస్తాం అనమాట. ఎప్పుడైతే మీ హార్ట్ కాంప్లికేషన్స్ ఏముంటాయో కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటాం అనమాట. సో హార్ట్ అటాక్స్ రావడము, హార్ట్ బ్లడ్ వెజల్స్లో మనకు కొవ్వు పేరుకొని హార్ట్ బ్లాక్స్ రావడము, ఇవన్నీ కామన్గా చూస్తుంటాం. తర్వాత సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్, చాలామందికి పెరాలసిస్ వచ్చిందంటారు, బ్రెయిన్లో బ్లడ్ బ్లీడ్ అయిందంటారు, లేకపోతే బ్లడ్ గడ్డగట్టిందంటారు. సో ఇవన్నీ మనము ఈ డిసీజ్లో ట్రీట్ చేయకపోతే చూస్తాము. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, ఎప్పుడైతే ఫ్లూయిడ్ వాల్యూమ్ ఎక్కువ అయిపోతుందో సో అప్పుడు ఏంటంటే హార్ట్లో బ్లడ్ ఎక్కువైపోయి హార్ట్ ఫెయిల్యూర్ కూడా రీజన్ అవుతుంది అనమాట. ఇవన్నీ మనము ఈ డిసీజ్ని పట్టించుకోకుండా, లేకపోతే నెగ్లెక్ట్ చేసిన, ఈ సిమ్టమ్స్ లేవు కదా మనం ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోవాలని వదిలేసిన, ఇలాంటి కామన్గా చూసే ప్రాబ్లమ్స్ మనము ఈ డిసీజ్లో. ఓకే సార్. సో సార్, అసలు ఇప్పుడు ఈ హైపర్ టెన్షన్ రాకుండా ప్రివెన్షన్ చేయడానికి ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవచ్చా సార్? రైట్. మనం హైపర్ టెన్షన్ రాకుండా ప్రికాషన్స్ తీసుకోవాలంటే 4 మెయిన్ రీజన్ ఉంటాయండి, కేటగిరీస్. ఫస్ట్ డైట్, మనం ఎటువంటి డైట్ తీసుకుంటున్నాం. ఓకే. సో మన డైట్లో లో కార్బోహైడ్రేట్ ఉండాలి, మంచిగా విటమిన్స్ ఉండాలి, మంచిగా మినరల్స్ ఉండాలి, మంచిగా ఆకుకూరలు కాయగూరలు తీసుకోండి. సో నాన్ వెజ్ తీసుకోవచ్చు, కాకపోతే లో కార్బోహైడ్రేట్ డైట్తో పాటు తీసుకోండి. సో అప్పుడు ఏంటంటే యూ విల్ హ్యావ్ బెటర్ ప్రోగ్నోసిస్, వచ్చినా కూడా బాగా క్యూర్ కావడం లేకపోతే రాకుండా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే స్లీప్, నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు 7 to 9 అవర్స్ నిద్రపోతారో మీ బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ రిజ్యువనేట్ అవుతాయి, అన్నీ రికవర్ అవుతాయి. సో అది నెక్స్ట్ అనమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ఏ ఎక్సర్సైజ్ అన్నా చేయొచ్చు. సో ఓవరాల్ అన్ని ఎక్సర్సైజెస్ చేస్తే మంచిది, లేకపోతే మినిమం మీకు ఏ ఎక్సర్సైజ్ ఇష్టమైతే ఆ ఎక్సర్సైజ్ అన్నా చేయొచ్చు. బట్ యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. దాంతోపాటు స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండండి. ఎప్పుడైతే మీ లైఫ్లో స్ట్రెస్ తక్కువ ఉంటుందో మనకు కార్టిజాల్ అనే హార్మోన్ తగ్గుతుంది, అడ్రినలిన్ అనే హార్మోన్ తగ్గుతుంది. వీటి వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది బాగా రెగ్యులేట్ అవుతుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ ఉన్నా క్యూర్ చేయడం కానీ మేనేజ్ చేయడం ఈజీ అవుతుంది. లేకపోతే మీరు దానికి ఎసెన్షియల్ హైపర్ టెన్షన్లోకి లేకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ హైపర్ టెన్షన్లో ఈ ప్రికాషన్స్ అని మీరు తీసుకుంటే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.